ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జై గురు దత్తాత్రేయ నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ జై గురు దత్తాత్రేయ నమో నమ ఆదిత్యాద్ నవగ్ర దేవతాభ్యో నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున కంటెంట్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరి యొక్క దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. ప్రధానంగా శనీశ్వరు యొక్క కారకత్వాలు చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది. 27వ తారీఖు, మే నెల 27వ తారీఖు సంభవిస్తుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైతే కనుక ప్రధానంగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ, జాతకరీత్యా గోచార రీత్యా కానీ మీకు జన్మజాతకంలో శని దోషాలు కానీ ఉంటే కనుక శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా కర్మఫలదాతైన శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉంటే విపరీత రాజయోగానికి కారణమవుతాడు. ఎప్పుడైనా కానీ శనీశ్వరాయ నమ, శనియా అని చెప్పేసి అంటే శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ మెల్లిగా నడిచేవాడు, నెమ్మదిగా నడిచేవాడు, మందగమనుడు అని చెప్పేసి అంటారు. ఆయనంతా కూడా నిదానంగా నడిచేవాడు. ఎప్పుడైనా కానీ శనీశ్వర గోచార సంచారం అంతా కూడా ప్రతి రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి 2.5 సంవత్సర కాలం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఆ 2.5 సంవత్సర కాలంలో ఈ యొక్క దశ విధానంగా వాళ్ళకంతా చూసుకుంటే ఈ యొక్క వ్యయ స్థానంలో, జన్మస్థానంలో మరియు ద్వితీయ స్థానంలో అంతా కూడా సంచారం చేసినప్పుడు గోచార రీత్యా శనీశ్వర సంచారం జరిగినప్పుడు ఏలినాడి శని ప్రభావం అనేది ఆయా రాశుల వాళ్ళకి వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది. కావున ఆ రోజున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం మరియు తిలలు దానం చేసుకోవడం, ప్రధానంగా కొత్త బట్టలు కానీ దానం చేసుకోవడం వల్ల, బ్రాహ్మణోత్తం కంతా కూడా సంకల్పపూర్వకంగా దానం చేసుకోవడం వల్ల వాళ్ళ జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ శనీశ్వర దోష పరిహారం జరిగి అష్టేశ్వర యోగం కలగడానికి శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ రాజయోగ కారకుడు ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏ గ్రహం కూడా ఇవ్వలేదని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో చెప్పడం జరుగుతుంది. విపరీత రాజయోగానికి కారణం ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కావున ఈ దోష పరిహారార్థం అంతా కూడా శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల జన్మ ఇతిహాసంలోకి వెళ్తే కనుక ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడైన శనీశ్వరుడు ఇతిహాసం చూసుకుంటే కనుక సూర్యనారాయణ స్వామి యొక్క సూర్యలోకంలో అంతా కూడా నివాసం ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి భార్య పేరు అంతా కూడా సంధ్యాదేవి. సూర్యనారాయణ స్వామి అంతా కూడా సూర్యలోకంలో ఉన్నప్పుడు సూర్యుడంతా కూడా ప్రచండ తేజంతో ఉన్న మార్తాండు అంటే బాగా వేడిగా ఉండే గ్రహం కావున, బాగా ఉగ్రంగా ఉండే గ్రహం కావున మార్తాండు ఆ యొక్క సంధ్యాదేవి అంతా కూడా సూర్య భగవానుడి యొక్క వేడిని తాపాన్నంతా కూడా భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోతుందట. పుట్టింటి అంటే ఇక్కడ చూసుకుంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి తన తండ్రికి అంతా కూడా ఆమె పడే కష్టం అంతా కూడా చెప్పిందట. ఇలా నా భర్తను వదిలేసి వచ్చేసాను, ఇట్లా సూర్య భగవానుడు అంతా కూడా ఆయన వేడిని తాపాన్నంతా కూడా భరించలేకున్నాడు, ద్వాదశాదిత్య రూపంలో వేడిగా ఉంటున్నాడు, ఆ వడినంతా కూడా నేను భరించలేకున్నాను అని చెప్పిందట. చెప్పిన తర్వాత ఇలా భర్తకి చెప్పకుండా రావడం అనేది అధర్మం అని చెప్పేసి చెప్పడం వల్ల అక్కడ భర్త దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేనంతా కూడా ఒక ఉపాయం చేశాను. ఆ సూర్యలోకంలో అంతా కూడా నా యొక్క ఛాయ ఒక నీడనంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి దానికి అంతా కూడా ఒక రూపంలాగా చేసి నా ప్రతిరూపంలాగా ఒక ఛాయాదేవినంతా కూడా నా యొక్క నీడనంతా కూడా ఛాయాదేవి రూపంలో అక్కడ ఒక స్త్రీ రూపంగా అక్కడ ఉంచేసి నేను వచ్చాను. ఎటువంటి మాట అనేది రాదు నాకంతా కూడా, ఇటువంటి ఉపాయం చేశాను నేను అని చెప్పేసి తన తండ్రి అయిన విశ్వకర్మకంతా కూడా చెప్తుంది సంధ్యాదేవి అంతా కూడా. ఇది చెప్పిన తర్వాత ఇది సూర్య భగవానుడు అంతా కూడా అక్కడ నుంచి సంధ్యాదేవి అని భావించేసి ఆ ఛాయాదేవిని అంతా కూడా భార్యగా భావించేసి ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ఆ ఛాయాదేవికి మరియు సూర్య భగవానుడికి ఇద్దరికీ కలిగిన కుమారుడే ఈ యొక్క శనీశ్వరుడు. తద్వారా ఇక్కడ సూర్య భగవానుడికి ఈ యొక్క యముడు మరియు యమి అని చెప్పేసి అని సంధ్యాదేవికి కలగడం జరిగింది. ఇటువంటి సూర్య భగవానుడి ఇతిహాసం అంతా వినడం వల్ల శనీశ్వరుడి ఒక జన్మ ఇతిహాసం వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది, సర్వత్రా జయం కలుగుతుందని చెప్పేసి అని. మరియు ఇక్కడ విశ్వకర్మ సంధ్యాదేవి యొక్క తండ్రి విశ్వకర్మ అంతా కూడా సంధ్యాదేవి అంతా కూడా కోపంతో వచ్చేవు, నువ్వంతా కూడా భర్తకు చెప్పకుండా వచ్చేవా అని చెప్పేసి అనడం వల్ల ఇక్కడ శాపం పెట్టడం, నువ్వంతా కూడా భూలోకంలో ఈ యొక్క అశ్వరూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటావని చెప్పేసి శాపం పెట్టడం. ఈ యొక్క ద్రివిదేవ దృష్టితోటి ఆ యొక్క
సంధ్యాదేవిని అంతా కూడా నువ్వు సంధ్యాదేవి వెతుక్కోవడానికి సూర్యభగవానుడు అంతా కూడా ముల్లోకాలు తిరుగుతున్న సమయంలో దివ్య దృష్టితోటి చూస్తాడనమాట. ఇక్కడ ఉండే సంధ్యాదేవి కాదు, ఛాయగా భావించి ఆ విషయమంతా కూడా తెలుసుకున్న తర్వాత, ఈ విషయమంతా కూడా తెలుసుకొని అక్కడ విశ్వకర్మ అంతా కూడా చెప్పిన తర్వాత, విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి అనమాట. అటువంటి శిల్పి అంతా కూడా చెప్పిన తర్వాత దివ్య దృష్టితో తెలిసిన విషయమంతా కూడా తెలుసుకొని తన తాపాన్ని తగ్గించుకోవడానికి ఉపాయం చెప్పమని చెప్పేసి విశ్వకర్మని అడిగిన తర్వాత, ఆయన వేడిలో శక్తిలో ఉండే 10వ వంతు కానీ తీసుకొని దేవతల యొక్క అస్త్రాలకంతా కూడా దారపోయడం వల్ల కొంచెం శక్తి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. తద్వారా నా యొక్క కుమార్తెకంతా కూడా ఉపశమనం జరుగుతుందని చెప్పేసి భావించిన తర్వాత, తద్వారా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే అశ్విని రూపంలో సంధ్యాదేవి అంతా కూడా భూలోకంలో విహరిస్తూ ఉండడం, ఈ యొక్క సూర్య భగవానుడు కూడా అశ్వరూపంలో అంతా కూడా విహరించడానికి వెళ్ళి అక్కడ సంధ్యాదేవిని అంతా కూడా మళ్ళీ సూర్యలోకం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, అక్కడంతా కూడా వారు ప్రేమకి చిహ్నంగా సూర్యనారాయణ స్వామికి మరియు సంధ్యాదేవికి అశ్వరూపంలో ఉండే వాళ్ళిద్దరికి కూడా అశ్విని దేవతలైన దేవతలంతా కూడా కవలపిల్లలు, మొదటి కవలపిల్లలంతా కూడా సూర్యనారాయణ స్వామికి సంధ్యాదేవికి అంతా కూడా కలవడం, అశ్విని దేవతలంతా వాళ్ళంతా కూడా దైవ వైద్యులు, వాళ్ళంతా కూడా అమృతానికంతా కూడా అధిష్టాన దేవతలుగా ఉండడం, సకల యజ్ఞాలకంతా కూడా అధిష్టాన దేవతగా ఉండడం, తదాస్తు దేవతలు అని చెప్పేసి అంటారు. వాళ్ళంతా కూడా అశ్విని దేవతలంతా కూడా ఈ యొక్క సూర్య కుటుంబం చరిత్ర అంతా కూడా వినడం వల్ల, ఈ యొక్క మరియు యముడి యొక్క చరిత్ర వినడం వల్ల, మరియు ఇక్కడ శనీశ్వరుడు జయంతి రోజున శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా తెలియడం వల్ల వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది. శనీశ్వరుడు జనించే కానీ నేనంతా కూడా ఈ యొక్క కర్మఫలదాతగా నియమించడం, పరమేశ్వరుడంతా కూడా ఒక శక్తి అనేది వాళ్ళకి ఈ యొక్క గ్రహమండలంలో ప్రధానమైన గ్రహంగా ఒక ఉచితమైన స్థానాన్ని ఇవ్వడం, మరియు తన తండ్రితోటి కోపంతో ఉండడం వల్ల తన తండ్రి మీద తన శక్తి అంతా కూడా ప్రయోగించడం, శనీశ్వరుడు అంతా కూడా ప్రయోగించడం వల్ల ఇది తప్పని చెప్పేసి వారించిన పరమేశ్వరుడు అంతా కూడా సామరస్యంగా మాట్లాడడం, మరియు శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాత. ఎవరు ఏ కర్మ చేస్తే వాళ్ళకి ఆ కర్మని ఇచ్చే దేవుడిగా కర్మఫలదాతగా ఉండడం, నిర్దిష్టమైన సమయంలో వాళ్ళకంతా కూడా శని మహర్దశ వచ్చినప్పుడు కానీ, శని అంతర్దశ వచ్చినప్పుడు కానీ ఎటువంటి కర్మనికి వాళ్ళకు అనుభవించాలో వాళ్ళకంతా కూడా ముందుగానే కర్మ శేషాన్నంతా కూడా ఇవ్వడం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా. పాప కర్మనంతా కూడా అనుభవించాలంటే వ్యాధి రూపంలో కానీ దుఃఖ రూపంలో కానీ పోవాలని చెప్పేసి అటువంటి కర్మలంతా కూడా ఇచ్చే దాతగా, అఖండమైన ఐశ్వర్యాన్ని ఇచ్చే దాతగా, రోగపీడ నుంచి బయటపడడానికి శనీశ్వర ఆరాధన చేసుకున్న వాళ్ళకి ప్రశాంతమైన గ్రహంగా, నెమ్మదంగా నడిచే గ్రహంగా, ప్రధానంగా మందగమనుడు అంటారు అంతా కూడా నెమ్మదంగా నడిచే గ్రహంగా ఉంటుందన్నమాట. ఇటువంటి శనీశ్వరుడు అంతా కూడా తత్వాన్ని తెలుసుకుంటే ఎవరు భయపడ్డారు. అసలు శనీశ్వరుడు అని చెప్పేసి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అసలు శనీశ్వరుడు అంటే అసలు భయపడడానికే లేదు. ప్రధానంగా చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడే తన ప్రభావం అంతా కూడా చూపించారు. చెట్టు త్వరలో దాక్కున్నాడు పరమేశ్వరుడు అంతా కూడా. ఆ శనీశ్వరుడునంతా కూడా ఈ యొక్క దోష నివారణార్థం ఎవరి జాతకంలో కనుక శనీశ్వరుడు దోషంగా ఉంటే కనుక వాళ్ళ జాతకంలో దోష నివారణార్థం అంతా కూడా ఈ చరిత్ర వినడం వల్లనే శనిమాత్రం చేతని వాళ్ళకంతా కూడా ఇతిహాసం, ఈ జన్మ ఇతిహాసం, శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఏనాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ శని ప్రభావం కానీ పటాపంచలైపోతుంది. అఖండమైన రాజయోగం, విపరీత రాజయోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున ఎవరైతే కనుక శనీశ్వర దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము మరియు ఈ యొక్క తిలదానాలు చేసుకున్న వాళ్ళకి, విపరీత రాజయోగము, శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి, తిలలతో అభిషేకం చేయించిన వాళ్ళకి, తిలలతోటి పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం చేయించుకున్న వాళ్ళకి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా హనుమత్ ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ ప్రధానంగా ఎటువంటి శనిగ్రహ పీడ అనేది ఉండదన్నమాట. వాళ్ళంతా ప్రధానంగా ఏం చేయాలంటే, శనిగ్రహం దోషకారకంగా ఉంది, మేమంతా కూడా పాపభయిష్టంగా మా పాపకర్మంగా అంతా కూడా నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం. కష్టాల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, అకాల కష్టాలంతా కూడా తీసుకున్న వాళ్ళు ప్రధానంగా వీరు చేయాల్సిన దేవతారాధన చేయాలి. ప్రధానంగా దేవుడిని ఎంతగా నమ్మితే అంత తొందరగా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం, జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కష్టాలంతా కూడా తొలగిపోయి శనిగ్రహ పీడ అంతా కూడా పోయి, ప్రధానంగా శనిగ్రహ దోషమంతా కూడా పోయి అఖండమైన శుభప్రదమైన గ్రహంగా మారుతుంది. శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు, విపరీత రాజయోగ కారకుడు. ఈ యొక్క శనీశ్వర గ్రహం అంతా కూడా అనుగ్రహిస్తే దేశానికంతా కూడా ప్రధానమంత్రి అయ్యారట. శనీశ్వర గ్రహాన్ని అనుగ్రహిస్తే కనుక రాజయోగ కారకుడు, విపరీత రాజయోగ కారకుడు.
ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి దశల్లో అంతా కూడా శని మహర్దశలు రాజయోగ కారకుడు, రాజ్యానికి ఆధిపత్యం ఇస్తాడు, రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు. అంతర్దశలో కనుక శని యోగకరంగా ఉంటే అఖండమైన ఐశ్వర్యం వస్తారు, వ్యాపారం అభివృద్ధి అవుతుంది. శనీశ్వర దోషం అంతా కూడా ప్రధానంగా ఏళ్ళనాటి శనిలో వివాహాది శుభకార్యాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రధానంగా ఇటువంటి ప్రభావం అంతా కూడా వాళ్ళకి కర్మఫలదాత ఎటువంటి కర్మాన్ని ఇవ్వాలో ఆ కర్మాన్ని ముందుగానే వాళ్ళకంతా కూడా ఇవ్వడం, ఇక్కడే పాపకర్మనంతా కూడా అనుభవించేగా చేయడం, భ్రాంతిగా కర్మశేషం అంతా కూడా స్వల్పంగా అయ్యే విధంగా అనుగ్రహించడం, దేవతలు వాళ్ళంతా కూడా దేవతలు ధ్యానిస్తే కొలుస్తే కనుక అఖండమైన వరాలు ఇచ్చే దేవతలు కావున ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మీరు చేయాల్సింది ఏంటంటే శనీశ్వర స్తోత్రాన్ని చేసుకోవడం. ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా పిప్పలాద ఋషి యొక్క చరిత్రని వినడం, పిప్పలాద ఋషి కృత శనీశ్వర స్తోత్రాన్ని వినడం కానీ, శనీశ్వర కవచాన్ని వినడం కానీ, చదవడం కానీ చెయ్యండి. శీఘ్రంగా మీ జాతకంలో ఎటువంటి గ్రహదోషాలున్నా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారకుడైన శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కావున శనీశ్వర జయంతి రోజున మీరు చేసుకోవాల్సిన పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ శనీశ్వర జయంతి రోజున మీరంతా కూడా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి భావిస్తూ ఆశీర్వాదం చేస్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా విషవసన సంవత్సరం వైశాఖ మాసం మే నెల 27వ తారీఖు రోజున అమావాస్య, వైశాఖ అమావాస్య రోజున ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర జయంతి రోజున ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలి. శనీశ్వరుడంతా కూడా మీరు రాశికి మిత్రగ్రహం కావున మీరు ప్రధానంగా జన్మజాతకంలో శనీశ్వరుడు ఏమైనా దోషకారిగా ఉంటే పాపగ్రహంతో కలిసి ఉన్నా, రాహుతో పాటు కేతుతో పాటు అంగారకుడితో పాటు కలిసి ఉన్నా కానీ, సూర్యగ్రహం యొక్క దృష్టి అంతా కూడా శనీశ్వరుడు మీద ఉన్నా, శనీశ్వరుడు దృష్టి అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉన్నా కానీ ఇక్కడ దోషకారిగా ఉంటాడు అన్నమాట. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మీ జన్మజాతకంలో ఉంటే కనుక జ్యోతిష పండితులతోటి జాతకం చూపించుకొని పరిహారం చేయించుకోవడం శ్రేయస్కరం. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవాలి, తిలలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో చేసుకోవడం వల్ల జన్మతః ఉండే సర్వగ్రహ దోష నివారణ జరగడానికి, జన్మజన్మాంతరమైన మహాపాపాలు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేస్తే కనుక కలియుగంలో 1,000,000 యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుందట. దేవాలయ ప్రాంగణంలో కానీ, ఈ యొక్క బీదవాళ్ళకు కానీ, అనాథాశ్రమంలో కానీ మీ చేతితోటి వడ్డిస్తే కనుక 1,000,000 యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పేసి జ్యోతిష ప్రామాణికంగా ఈ యొక్క బృహత్ సంహిత, ఈ యొక్క పరాశర సంహిత ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జ్యోతిష పరిభాషలో అంతా కూడా పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత కర్మ ఫలదాతైన శనీశ్వరుడు అంతా కూడా మీరు చేసుకున్న కర్మలంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కనుక శనీశ్వర ప్రీతికరంగా మనమంతా కూడా శనీశ్వర స్తోత్రాలు చదువుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా అనుగ్రహం కోసం పూజలు చేసుకోవడం వల్ల మనకు కలిగే బాధ అంతా కూడా స్వల్పంగా అయ్యే విధంగా అనుగ్రహించే దేవుడు దేవతా స్వరూపం అంతా కూడా భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడికి అంతా కూడా భయపడుతుంటున్నారు కానీ ఎటువంటి కష్టాలంతా కూడా తొలగిపోవడానికి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా యోగకారకుడు. ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క జీవితంలో అంతా కూడా మన కష్ట సుఖాలు అనేది సాధారణంగా వస్తుంటాయి. కానీ మనం చేసుకున్న కర్మశేషం బట్టి మన కష్టాలు అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా కానీ సుఖంతో పాటు దుఃఖంతో పాటు కష్టం అంతా కూడా పుట్టుకతోటి ఎవరు కూడా రాజయోగంతో రాజ్యంతో పుట్టరు, పోయేటప్పుడు ఎవరు కూడా ఏది తీసుకుని వెళ్ళరు. కానీ ఏంటిదంటే కనుక ప్రధానంగా మనం చేసుకున్న కర్మలు మాత్రం మన దగ్గరకు వస్తాయి, మనం చేసుకున్న పుణ్యం మాత్రం మన దగ్గరకు వస్తుంది. పాపాలంతా కూడా ఇక్కడనే నాశనం చేసుకొని ఇక్కడనే మొత్తం అంతా ప్రక్షాళన చేసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం కూడా దేవతాస్మరణ చేసుకోవడం, ఇష్టదేవతాస్మరణ చేసుకోవడం. ఓం నమో భగవతే శ్రీరామదూతాయ నమః, ఓం నమో భగవతే శ్రీరామదూతాయ నమః, ఓం నమో భగవతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా కార్యజయం చేయడానికి కార్యసిద్ధి హనుమంతుడంతా కూడా యోగకరంగా ఉంటారు. కావున ఈ మంత్రాన్నంతా కూడా నామాన్ని జపం చేసుకోవడం చేత కలియుగంలో నామస్మరణ మాత్రమే మోక్షాన్ని లభిస్తాయి అని చెప్పేసి అంటారు. కలియుగంలో నామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందట. తద్వారా ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా ఈ ఆంజనేయ స్వామిని అంతా కూడా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల హనుమాన్ చాలీసా పట్టణం ప్రతిరోజు కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చెయ్యండి. మీ ఇంట్లో అంతా కూడా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా ఒక చాంటింగ్ లాగా పెడుతూ ఉండండి. తద్వారా జాతకరీత్యా కానీ మీ ఇంట్లో వాస్తు దోషాలు కానీ పోయి సకల గ్రహదోషము గ్రహపీడలంతా కూడా పోయి ఐశ్వర్యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. తిలలు దానం చేసుకోవాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు మీరంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు దానం చేసుకోవాలి. కేతుగ్రహం ఇక్కడ దోషకారిగా ఉంటే కనుక కేతుగ్రహం ప్రీతికరంగా మీకంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అనేది ఇక్కడ దోషకారిగా ఉంటుంది. ప్రధానంగా కేతుగ్రహం ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడి నమస్కారాలు చేసుకోవడం. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహే నమః,
ఓం మిత్రాయ నమః ఇటువంటి నామాలతోటి స్వామివారికి అంతా కూడా నమస్కారం చేసుకొని నమస్కారం మాత్రం చేతనే ఈ యొక్క భగవంతుడు సూర్యనారాయణ స్వామి అంతా కూడా ప్రీతికరంగా పొందుతాడు కావున అఖండమైన ఐశ్వర్యం ఇచ్చే గ్రహంగా మారుతారు. తద్వారా మీకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోండి, సకల గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పిన పరిహారాలంతా కూడా పాటిస్తే కనుక గోమాత సేవని ఆచరించింది. ప్రతినిత్యం కూడా మనం చెప్పేది సులభంగా అయ్యే విషయం చెప్తున్నాం. ఎప్పుడైనా కానీ మీకు ఎటువంటి ఖర్చులు లేకుండా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా గోమాతకి ఒక తోటకూర గోంగూర కానీ మీ చేతితో పెట్టడం వల్ల, గోమాత సేవన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ఆ పుష్టభాగం దగ్గర మహాలక్ష్మి సకల దేవతలంతా కూడా గోమాత స్వరూపంగా ఉంటుంది కావున, గోమాతకి పుష్టభాగం దగ్గర మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది కావున ఆ పుష్టభాగం దగ్గర మొత్తం అంతా కూడా గోమాతకి అలంకరణ చేసి మొత్తం అంతా పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకొని ఒక కాల గిట్టల దగ్గర అంతా కూడా ఒక స్పర్శం చేసుకొని కాలగిడ్డల దగ్గర అంతా కూడా విభూతిలాగా పెట్టుకొని తద్వారా మీకు అంతా కూడా కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. జన్మ జన్మాంతరమైన మహాపాపాలంతా కూడా పోయి ఒక 108 ప్రదక్షిణలు అక్కడ గోమాత దగ్గర చేస్తే కనుక గ్రాసం పెట్టినంత మాత్రం చేసిన 100 మంది బ్రాహ్మణోత్తములకంతా కూడా అన్నదానం చేసిన ఫలితం వస్తుందట. ఏకకాలంలో అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అటువంటి పుణ్యయోగానంతా కూడా జగన్మాత అందించాలని చెప్పి కోరుకుంటూ జయ గురు దత్తాత్రేయ నమః.